ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సేమ్ మలేరియా అనుకోండి, లేదా టైఫాయిడ్ అనుకోండి, లేదా జాండిస్ అనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి కాజ్ ఏంటి అన్నది అర్థమవుతుంది. అలా కాకుండా జలుబు లేదు, దగ్గు లేదు, గొంతు నొప్పి లేదు, ఏ ఇన్ఫెక్షన్ యొక్క మేనిఫెస్టేషన్ లేదు, కానీ జ్వరం 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 అది కూడా హై టెంపరేచర్స్ 103, 104 ఇట్లా హై టెంపరేచర్స్. యూజువల్గా వితౌట్ జస్ట్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ ఉన్నాయంటే అవి 90% యూజువల్గా వైరల్ ఫీవర్స్ అయ్యే ఉంటాయి. సో మనం అవుట్ ఆఫ్ ద ఓవర్ కౌంటర్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం మంచిది కాదు. అది 1 or 2 days పారాసెటమాల్ అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ 2 to 3 days కంటే కంటిన్యూ ఫీవర్ వస్తుంది, అప్పుడు తగ్గట్లేదు, వేరే లక్షణాలు లేవు, లైక్ దగ్గు జలుబు లేదు, యూరిన్లో మంట లేదు, వామిటింగ్స్ లూజ్ మోషన్స్ లేదు, ఓన్లీ ఫీవర్ ఉంటుంది, జస్ట్ ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లేదు అనిపిస్తే మనం ఒక 2-3 days వెయిట్ చేయొచ్చు. సింపుల్ హోమ్ రెమెడీస్ తోటి పారాసెటమాల్ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడుతూ హైడ్రేషన్ ఒకటి చాలా ఎన్ని డేస్ వరకు ఓన్లీ క్రోసిన్ పారాసెటమాల్ తో నడవచ్చు? 2-3 days మెయింటైన్. 3 days తర్వాత కూడా తగ్గట్లేదు అంటే వీఆర్ మిస్సింగ్ సంథింగ్, అదేదన్నా పెద్ద డిసీజ్ అయ్యి ఉండొచ్చు. సో వెంటనే మీరు డాక్టర్ని కానీ మీ ఫిజిషియన్ కానీ పీడియాట్రిషియన్, పిల్లలైతే పీడియాట్రిషియన్ కానీ సంప్రదిస్తే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి దాన్ని ఏ జబ్బుగా అంటే ఏ డిసీజ్ లాగా కిందికి వస్తుందో చూసి దాన్ని బట్టి మెడికేషన్స్ ఇస్తారు. కానీ మన ఇండియాలో ఏంటంటే మనం ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ అనుకోండి, ఇప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ ఏంటంటే వైరల్ డిసీజెస్, వీటిలలో యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు. కానీ మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎలాగూ 3-4 daysకి తగ్గిపోతుంది కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఈ యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల ఇది తగ్గిపోయింది, లేదంటే తగ్గకపోయి ఉండేదేమో. కానీ అలా ఏం జరగదు. వైరల్ ఫీవర్స్ ఎట్లాగూ 4 to 5 days, మ్యాక్సిమం 6 to 7 daysలో యూజువల్గా డౌన్ హిల్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ 2-3 days మాత్రం 103, 104, కొందరికి 105 ఫీవర్ కూడా రావచ్చు.